20 సంవత్సరాల నుంచి నేను కాలనీలో ఉంటున్నాను. శైలజా రామయ్య గారు మనకు ఆర్‌డీఓగా చేసి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఎళ్లి, అప్పుడు ఈ కూడా ఈ బాధ్యతలు కూడా ఆమెకు అప్పజెప్పారు. అప్పుడు ఆమె వచ్చి ఈ వెంకయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ వెంకయ్య గారు, నారాయణ గారు వీళ్ళందరూ బాగా కోర్ట్‌లో ఏయటం వల్ల ఆమె వచ్చి పరిశీలించి ఏ రోడ్ ఏయమంటారని అడిగితే, మీరే వ్యక్తిగతంగా ప్రదర్శించి మొత్తం పరిశీలించి మీరు ఏ ఇంపార్టెంట్ రోడ్‌లో ఏస్తే ఏసుకోండి అని చెప్తే, ఆమె అన్ని రోడ్లు చండాలంగా వరస్ట్‌గా ఉన్నాయి అని చెప్పి నేను విడతల వారీగా నేను ఏస్తానని చెప్పి ఆమె హామీ ఇచ్చడం వల్ల, ఆమె వేసిన రోడ్లు ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏమయ్యేది ఈ పైపుల రోడ్లు పైపులకి వాటర్ సప్లైకి అని చెప్పి పైపులు కూడా పగలగొట్టారు. ఆటి భాగంలో ఏదో సిమెంట్ పూడ్చి చేశారు తప్పితే, దాని మీద సరైన ఇది చేయలేదు. ఆ రోడ్లు గతుకులు మయమైపోయినాయి. ఇప్పుడు చానా రోడ్లు పాడైపోయినాయి. శాంక్షన్ అయినాయి అంటున్నారు. ఇంతవరకు ఏ రోడ్డు బిగించలేదు. మరి కాంట్రాక్టర్లు మరి ఎందుకని పని చేయట్లేదో తెలియట్లేదు. అధ్వానంగా పరిస్థితుల్లో ఉన్నాయి కాలనీలో. రోడ్లన్నీ మరి చాలా గతుకులమయమైంది. ఇదివరకి పెట్రోలింగ్ జరిగేది. పోలీస్ పెట్రోలింగ్ జరిగేది 3 సార్లు, 4 సార్లు. ఇప్పుడు ఒక్కసారి కూడా రాట్లేదు. దానివల్ల మందు తాగేవాళ్ళు కూర్చొని పోవటం వల్ల లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. తిరగటానికి గానీ, ఏదన్నా గానీ చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సింది మా బాధ్యత. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డుకి అక్కడ చాలా నేరో అయిపోయింది. బస్సులు కానీ లారీలు కానీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ రోడ్డు కొంచెం కోసిపోయింది. దాన్ని కొంచెం పెంచాలన్నమాట. అదొకటిను 1982 సంవత్సరం ఎట్లున్నాయి రోడ్లు అట్లున్నాయి. వేయటానికి తార్ రోడ్లు వేశారు, కానీ వాడు ఏ రోడ్డు సరిగ్గా లేదు. అన్నీ గుంతలమయం అయిపోయింది. ఖాళీ ప్లేస్లో మటుకు చెరువులాగా అయిపోయినాయి అన్నమాట నీళ్లు. వాటి వల్ల దోమలు, పాములు అన్ని రకాలు వస్తున్నాయి అన్నమాట. అట్నే వాళ్ళు ఓనర్ ఎవరో వాళ్ళ అడ్రస్లు ఏంటో వాళ్ళకి నోటీస్ ఇస్తూ ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇచ్చిన వాళ్ళు పట్టించుకునేది పెట్టలేదు. అది చాలా ప్రాబ్లం ఉందన్నమాట. అదొకటి మట్టు నివారణ జరగాలంటుంది. చాలా రోడ్లు ఏ రోడ్డు బాగాలేదండి. ఉడా కాలనీలో ఏ రోడ్డు బాగాలేదు. ఫస్ట్ ఇల్లు కట్టింది మేము ఇక్కడ చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్నమాట. రావాలంటే ఇంటికి ఆ రోజు అట్టనే సేమ్ ఇప్పుడు అట్ట పేరు తార్ రోడ్డు వేసారు, కానీ కాలు బురద కావట్లేదని లెక్క, కానీ అన్ని గుంతలే. ఆ చెరువులాగా అయిపోయిన ఖాళీ స్థలాలు మటుకు కొంచెం మరగదొలిచ్చేసి అన్నిపై నీళ్ళు రాకుండా ఉంటాయి, నీళ్ళు నిలవకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొల నుంచి వచ్చి కాలువ నీటి కూడా కట్టాల నుంచి వచ్చి నీళ్ళు కూడా ఇటు వచ్చి కూడా కాలనీలో చేరి అవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.